స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం నేతాజీ నగర్లో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశ యువతను చైతన్యం చేసి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో వేలాది మంది యువత పాల్గొనే చేసిన మహనీయులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన ధైర్య సాహసాలు, పోరాట పటిమ నేటి యువతకు ప్రేరణగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అమితపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండురంగం, సభ్యులు తాండ రాజు, డి సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వాతంత్రంలో సంగ్రామంలో మరి ఉక్కు పిడుగులు వలె మరి ఉక్కు ధైర్యంతో మరి బ్రిటిష్ వారిపై బ్రిటిష్ వారికి సమాంతర ఒక సైన్యాన్ని ఆజాద్ హిందూ ఫౌజ్తో ఏర్పాటు చేసి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహనీయుడు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరి ఇప్పటికీ ఆయన యొక్క సేవలు ప్రతి యువతకు, మరి ఆయన యొక్క ధైర్యం, సాహసాలు, ఆయన చేసిన స్వతంత్ర సంగ్రామానికి చేసిన సేవలు, ధైర్య సాహసాలు కూడా మరి భారత చరిత్రలు, పోరాట చరిత్రలో నిలిచిపోయి ఉన్నాయి. ఆయన ఈనాటి యువతకు స్ఫూర్తి ప్రదాతగా, ధైర్యశీలిగా ఈరోజు ప్రతి ఒక్క యువత పోరాడడానికి శక్తిని మరి ప్రేరణను కల్పించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన భారతీయుడిగా పుట్టడం మనందరికి గర్వకారణం. ఎందుకంటే అతివాదులు, మితివాదులు భారత సంగ్రామంలో పోరాటం చేస్తుంటే మరి మనమెందుకు మరి బ్రిటిష్ వారికి గులాంగిరి చేయాలనే ఉద్దేశంతో మరి వారికి ధీటుగా సైన్యాన్ని ఏర్పాటు చేసి భారతదేశ యువతను ఆ ఆజాద్ హింద్ ఫౌజ్లో మరి చేర్చుకొని బ్రిటిష్ వారికి మరి ధీటుగా పోరాడి ఈరోజు వారిని ప్రపంచవ్యాప్తంగా బలహీనులు చేసి మరి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించిండు. మరి ఆయన యొక్క సేవలను ప్రతి ఒక్క భారతీయ యువత గుర్తించాలి. ఎందుకంటే అలాంటి మహనీయుల వల్ల ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరము మరి అన్ని రాజ్యాంగ ఫలాలు అందుకుంటున్నాం. కాబట్టి మరి అలాంటి మహనీయులను స్మరించుకోవడము మన యొక్క కనీస బాధ్యత. కాబట్టి ఈరోజు ఆయన యొక్క సేవలను ప్రతి ఒక్కరు కొనియాడుతూ ఆయన యొక్క మార్గదర్శక అడుగుజాడల్లో ముందుకు పోవాలని పిలుపునిస్తూ మరొకసారి ఆయన యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.